Yeah. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ కాదు కదా ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ సార్. బాగున్నారా? నిన్న అందరూ చాలా బాగా చేశారు. గ్రాటిట్యూడ్ దానికి ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మీ- మీకు థ్యాంక్స్ చెప్పాలి కదా మరి మేము. సార్ వై సార్? Why? ఎందుకు సార్? మేము మేము నేర్చుకుంటున్నాం చెప్పాలి కదా. కదా. లేదు లేదు లేదు, మేము మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఎలా చెప్పాలి ఏంటి అనేటువంటిది. ఎస్ సార్. అందుకని మేము కూడా మీకు కృతజ్ఞత. ఇప్పుడు మీకు నచ్చింది, మీరు పోస్ట్ చేశారు కాబట్టి మీకు అది అర్థమైంది కదా. అర్థమైనప్పుడు Yes, మాకు sir. కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, హ్యాపీగా మేము కూడా ఫీల్ అవుతాం. అందుకని ఓకే. ఈరోజు ఈ మేడం పేరు శ్రీలక్ష్మి మేడం గారు. ఈ మేడం ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ టీచర్గా పనిచేస్తున్నారు. కుందనంపల్లి, నల్గొండ జిల్లాలో వర్క్ చేస్తున్నారు. మేడంకి చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఎంఏ హిందీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు, ఎంఏ సైకాలజీ, ఎంఎడ్, పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. ఇన్ని ఎడ్యుకేషన్లో నేను చూసి అమ్మో ఇన్ని ఎలా చదివారో ఏంటో మేడం అనుకున్నా. తర్వాత ఇంకా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మేడంకి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు 2022లో వచ్చిందంట మేడం గారికి. ఇంకా మేడం ఇక్కడ బుక్స్ తయారు చేయటం, మెటీరియల్ రీసెర్చ్కి ఒక ఫ్రీడమ్ స్కూల్ అనే కొత్తది స్కూల్లో ఒకటి కొత్త కాన్సెప్ట్ తోటి ఎవరో సజెస్ట్ చేస్తే గవర్నమెంట్ దాంట్లో 2.5 years వర్క్ చేసి మేడము 5th, 6th, 7th, 8th 4 సబ్జెక్ట్స్కి 4 క్లాసెస్కి సోషల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేయటంలో టీంలో ఉన్నారంట మేడం. ఇంకా ఇదే కాదంట, మేడం గారు మనోదర్పణ అనే ప్రోగ్రాం ఒకటి ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఎన్సిటి ఇది యూట్యూబ్ ఛానల్లో సెషన్స్ కూడా తీసుకున్నారంట. అట్లాగే కోవిడ్ పీరియడ్లో కూడా మేడము ఛానల్లో కోవిడ్ పీరియడ్లో కూడా సబ్జెక్ట్ తీసుకున్నారంట. మేడంకి బాగా ఇష్టమైంది ఏంటి అని అంటే చిల్డ్రన్ని బాగా వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం అనేది ఇష్టం అంట మేడం గారికి. చూసారా మేడం గారు ఎంత క్వాలిఫైడ్ పర్సన్, ఎన్ని విషయాల్లో స్కూల్లో బాగా పిల్లలతోటి ఎంతగా ఉన్నారో. ఇప్పుడు మేడం గారు ఈరోజు ఎక్సలెన్స్ గురించి, శ్రేష్టత అనేటువంటి దాని గురించి మేడం క్లాస్ తీసుకుంటారు. ఓకేనా? శ్రద్ధగా వినాలి అందరూ. సార్ శ్రేష్టత అంటే ఏంటి సార్? మేడం చెప్తారు, అదే కదా, దాని గురించే క్లాస్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు సెషన్. ఓకే, ఓవర్ టు శ్రీలక్ష్మి మేడం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్నిటికంటే నా ఇంట్రడక్షన్లో నాకు బాగా నచ్చే విషయం, నాకు పిల్లలతో ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. నా గురించి నాకు బాగా నచ్చే విషయం అది. సో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, మీకు స్కూల్ లేదు కదా, అలాగే నాకు కూడా స్కూల్ లేదు. సో మరి ఎలా పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో కలిసి మాట్లాడటం, సరదాగా కబుర్లు చెప్పడం, అందుకని నేను ఈ క్యాంప్కి వాలంటీర్ చేశాను అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు ఒక Yes, sir. 10 seconds టైం ఇవ్వండి, నేను షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనపడుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, రైట్. ఎస్ మ్యామ్. సో వితౌట్ ఎనీ డిలే వీ విల్ స్టార్ట్ ద సెషన్. బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీ అందరి డౌట్స్ క్లియర్ అవుతాయి. ఎక్సలెన్స్ అంటే ఏంటి, ఎందుకు, ఓకేనా? చిన్న రూల్ నాన్న, ఎవరమైనా సరే మాట్లాడడం అయిపోయిన వెంటనే మ్యూట్ చేసేసుకోవాలి. నిన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సెషన్ లో, మీరు మాట్లాడడం అయిపోగానే మ్యూట్ చేసుకోవాలి. అలాగే నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక 3 members ఆన్సర్ చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు ఆగాలి. ఓకేనా? 3 members చెప్పండి. ప్రతి క్వశ్చన్ కి 3 members కి ఛాన్స్ ఉంటుంది. సో దట్ అందరికి ఆన్సర్స్ చెప్పే ఛాన్స్ వస్తుంది. మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశారనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ కి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఏనానా? అలా అయితే చక్కగా డిసిప్లిన్ గా ఉంటుంది మన సెషన్, అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇందులో రియాక్షన్స్ లో థంబ్ ఉంటుంది. నేను చెప్పింది మీకు ఓకే అయితే మీరు థంబ్ అని చూపించాలి. కింద రియాక్షన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అందులో రియాక్షన్స్ లో థంబ్ ఉంటుంది. సో ఆ థంబ్ మీద మీరు ట్యాప్ చేస్తే థంబ్ మీ పేరు దగ్గర కనబడుతుంది. ఎవరు ట్యాప్ చేస్తున్నారు ఇప్పుడు థంబ్? అర్థమైందా?
కింద మ్యూట్ అన్మ్యూట్ వీడియో అవన్నీ ఉన్నాయి కదా. గుడ్. తాన్వి థమ్ చూపించింది అలా. ఓకే, సో వి విల్ స్టార్ట్ ద సెషన్. ఇక్కడ పిక్చర్లో ఆ చైల్డ్ ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? అమ్మాయి కదా సక్సెస్ రీచ్ చేయడానికి ట్రై చేస్తుంది. To reach the star. టు రీచ్ ద స్టార్స్. ఎంతమందికి స్టార్స్ ని పట్టుకోవాలని ఉంది? థమ్స్ చూపియాలి. చేయదాన్ని. ఓకే, సో మరి అంటే ఎక్సలెంట్ పొజిషన్కి వెళ్ళడాన్ని మనం అలా మనం పోలుస్తామన్నమాట. ఓకే, స్కై ఈజ్ ద లిమిట్ అని అంటారు కొంతమంది ఏమో మనం అంటారు కదా, ఏదైనా పనిని బాగా ఎక్సలెంట్ గా చేశారనుకోండి, ఓ వాడు పెద్ద స్టార్ రా, క్రికెట్ స్టార్, పొలిటికల్ స్టార్, అంటే సినిమా స్టార్, ఇవన్నీ చెప్తారా? స్టార్ అని ఎందుకంటారు? అసలు అచీవ్ చేశారు కాబట్టి, దాన్ని పని బాగా చేశారు కాబట్టి. ఆ పర్టికులర్ పని వాళ్ళ తోటి వాళ్ళందరికంటే బాగా చక్కగా బెటర్ గా చేసిన వాళ్ళని స్టార్ అని అంటారు. మన క్లాస్ రూమ్ లో కూడా ఉంటారా స్టార్స్? స్కూళ్ళలో క్లాస్ రూమ్స్ లో ఉంటారా స్టార్స్? ఎస్ మ్యామ్. Yes, ma'am. స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, ఎకడమిక్స్ లో స్టార్స్ ఉంటారు. Yes, ma'am. మనం ఎక్సలెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. సెషన్ స్టార్ట్ చేసే Story time. ఏం కనపడుతుంది స్క్రీన్ పైన? Story time. స్టోరీ టైం. నాకు Story time. లెసన్ Story చెప్పడం, time. స్టోరీ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. మరి వినడానికి మీరందరు రెడీయా? Yes, ma'am. Yes, ma'am. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? షో యువర్ థంబ్స్. మీ థంబ్ కాదు, జూమ్ థంబ్. ఎస్, లిఖితశ్రీ చూపించింది, నిగమశ్రీ రెడ్డి, తన్వి. ఓకే, ఎవ్రీబడి ఈజ్ రెడీ. నైస్. Yes, ma'am. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు నాకు చాట్ కనపడదు నాన్న, సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ యువర్ మెసేజెస్. ఏమైనా ఉంటే మనకి వజ్రప్రసాద్ గారు చెప్తారు, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే. ఓకే, సో మీరు థమ్స్ రియాక్షన్స్ ఇస్తే మాత్రం నాకు కనపడతాయి. ఓకే, సో మనం స్టోరీలోకి వెళ్ళి, ఇవాళ స్టోరీ ఇండియాలో జరిగింది కాదు, ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఒక స్టోరీ అన్నమాట. Africa story. సౌత్ ఆఫ్రికా తెలుసా? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ఏషియా అనే కాంటినెంట్ లో ఉంది, అలాగే సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా అనే కాంటినెంట్ లో ఉంది. సో వరల్డ్ మ్యాప్ లో మన పక్కకే ఉంటుంది సపరేట్ గా. ఆఫ్రికా తెలుసు కదా మీకు? ఆఫ్రికాలో ma'am. అందరూ చూడడానికి ఉంటారు. Ma'am. ఆఫ్రికాలో అందరూ చూడడానికి ఎలా ఉంటారు? Black color. Black color. Color. చాలా అక్కడ మంది చాలా ఎక్కువ ఎండ. బ్లాక్ కలర్. స్కిన్ కలర్. బికాజ్ అక్కడ చాలా ఎండలు ఉంటాయి మ్యామ్. వెరీ గుడ్ తాన్వి. సో అది ఈక్వేటర్ దగ్గర ఉంది కాబట్టి సన్ డైరెక్ట్ గా పడి అక్కడ సన్ రైజెస్ ఎక్కువ ఉండడం వల్ల మెలమైన్ వాళ్ళకి ఎక్కువ ఉంటది మ్యామ్, అందుకని డార్క్ గా కనిపిస్తారు. ఓ మై గాడ్, వెరీ నైస్, వెరీ నైస్. శ్రీశరణి, తన్వి బోత్ ఆర్ రైట్. సో అయితే ఒకటి బ్లాక్ అనకూడదు నాన్న, మన స్కిన్ కలర్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా డార్క్ కాంప్లెక్షన్, ఫెయిర్ కాంప్లెక్షన్ అని చెప్పాలి. ఓకేనా? సో దే ఆర్ డార్క్. ఇది ఆఫ్రికన్స్ కి సంబంధించినటువంటి ఒక స్టోరీ. ఆఫ్రికన్ ల్యాండ్స్ లో ఎక్కువ మంది ట్రైబల్ పీపుల్ ఉంటారు. అంటే మనలాగా సిటీస్ ఇవి కాకుండా ఇంటీరియర్ ఏరియాస్ లోని కొన్ని బ్లాక్స్ లో కొన్ని ఏరియాస్ లో ట్రైబల్ గ్రూప్స్ నివసిస్తారనమాట. ట్రైబల్స్ విచార జాతర వాళ్ళు అంటాము, లేకపోతే ఫారెస్టర్స్. మనం ట్రైబల్ అంటే తెలుసు కదా మీకు, అడవుల్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. సో చిన్న గ్రూప్ లాగా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఫారెస్ట్ కి దగ్గరగా ఉంటారు, ఫారెస్ట్ ని ఎన్రిచ్ చేస్తారు, ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు. ఆ ట్రిపుల్ ఆర్ మీరు చూసారు కదా, అందులో ఎస్ మ్యామ్. సో ట్రైబల్ పీపుల్ అలా అంటారు అనమాట. వాళ్ళకి ఫారెస్ట్ అన్ని, ఫారెస్ట్ అమ్మ లాంటిది. ఫారెస్ట్ లో ఉండేటువంటి యానిమల్స్, క్రీచర్స్ అన్ని వాళ్ళకి బ్రదర్ సిస్టర్స్ లాగా వాళ్ళు ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేస్తారు. అమ్మ ఆన్సర్ చెప్పక మ్యూట్ చేసుకోవాలి. ఓకే, సో అలా ట్రైబల్ పీపుల్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ని స్టడీ చేయడానికి ఒక ఆంథ్రోపాలజిస్ట్ అక్కడికి వెళ్తారు. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు అంటే మనుషులు ఎలా నివసిస్తారు అని స్టడీ చేస్తారనమాట. ఆ ఆంథ్రోపాలజిస్ట్ ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ అందరి మీద బాగా స్టడీ చేస్తాడు. వాళ్ళు ఏం తింటారు. స్టడీ అబౌట్ ఎస్, కమ్యూనిటీస్. యు ఆర్ రైట్ రఘువీర్. సో మనుషుల లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి అని స్టడీ చేసేవారిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు.
సో ఆంథ్రోపాలజిస్ట్ ఏం చేస్తాడంటే వాళ్ళ 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 కమ్యూనిటీలో రూల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పండుగలు చేసుకుంటారు, ఎలాంటి భోజనం చేస్తారు, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఫారెస్ట్ వాళ్ళ లింక్స్ ఎలా ఉంటాయి, ఆ, వాళ్ళ కస్టమ్స్ ఎలా ఉంటాయి, అన్నీ స్టడీ చేస్తాడు. అలా ఒక 2 years అక్కడ ఉండి అన్ని స్టడీ చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే వీళ్ళందరూ చాలా అంటే అడవికి దగ్గరగా ఉన్నారు, వీళ్ళందరి మనసులు చాలా కల్మషం లేకుండా ఉన్నాయి. కర్మశం అంటే ఏంటి మ్యామ్? సారీ, కర్మశం అంటే ఏంటి? కల్మషం అంటే నెగటివ్ థింగ్ అన్నమాట. ఎవరికి ఏమి ఇవ్వకుండా అంటే ఎవరి గురించి చెడు ఆలోచన లేకుండా ఉండడాన్ని కల్మషం లేకుండా ఉండడం. ఓకేనా? సో వాళ్ళు Okay. దే వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి గుడ్ అన్నమాట, ఎవ్రీథింగ్ టు బి హ్యాపీ. అయితే అలాంటి మనుషులు కదా, వీళ్ళకి వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని నేను మనం గ్రాటిట్యూడ్ నేర్చుకున్నాం కదా, అలా ఆయనకు కూడా అనిపిస్తుంది నా స్టడీ మొత్తం అయిపోయింది, నేను ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాను కదా, వీళ్ళందరికీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఆయన పాపం ఇంకా నాట్ సో రిచ్ అన్నమాట, ఆయన ఏం జాబ్ చేయట్లేదు, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, అందరికీ ఇవ్వలేను అని ఏమనుకుంటాడంటే ఒక ప్లాన్ వేసుకుంటాడు మైండ్. ఏంటి, ఒక బాస్కెట్ నిండా చాక్లెట్స్, స్వీట్స్ పెడతాడనమాట. పెట్టి ఏమని చెప్తాడంటే ఆ ఇవాళ మధ్యాహ్నం ఈ మన ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో అందులో నుంచి అందరు పిల్లలు రండి, వస్తే నేను మీ అందరికీ కూడా ఒక రేస్ కండక్ట్ చేస్తాను. సో ఆ రేస్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈ బాస్కెట్ ఆఫ్ చాక్లెట్ స్వీట్స్ ఇస్తాను అంటాడు. సో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా వస్తారు. సో రన్నింగ్ రేస్ అంటే పిల్లలకి ఇష్టం కదా. Yes, ma'am. కొంతమంది Yes, ma'am. రేస్ ఉంది అంటే ముందు 1 week నుంచి ఫుల్ ప్రాక్టీస్ చేస్తారు. అలా వాళ్ళు కూడా అందరు పాపం ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు అనమాట ఎప్పుడైతే ఈయన ఇలా అనౌన్స్ చేశాడో. సో తీరా రేస్ రోజు వచ్చేసింది, పిల్లలందరూ అక్కడికి వచ్చారు. మంచిగా ఆయన రేస్కి అన్ని కావాల్సిన లైన్స్ అన్ని గీసి అంత మంచిగా రెడీ చేశాడు. రేస్ స్టార్ట్ అయింది, ఆయన విజిల్ చేశాడు, రేస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే సడన్ గా ఆయన షాక్ అయిపోయాడు రేస్ చూసి. ఎందుకు అంటే ఆ రేస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, రన్నింగ్ రేస్ లో ఏం చేస్తాం మనం, రన్ చేస్తాం ఎలా రన్ చేస్తాం, బాగా స్పీడ్ గా ఫాస్ట్ గా. స్పీడ్ గా ఎంత speed గా? ఎంత speed గా? లైన్ తీసేయాలి. ఎంత స్పీడ్ గా రన్ చేస్తాం? యూత్ పెట్టాలి. వాళ్ళ కెపాసిటీకి ఉన్నంత స్పీడ్ గా రన్ చేస్తారు. వెరీ వెరీ ఫాస్ట్ మామ్. వెరీ ఫాస్ట్. హౌ ఫాస్ట్? యూత్ పెడితే వాళ్ళ వస్తుందా? కెపాసిటీకి ఉన్నంత ఫాస్ట్ గా మ్యామ్. మనం వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు కాళ్ళ కింద sticks పరిగెడతారు. పెట్టుకొని వాళ్ళంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫలితం వస్తుంది అని ప్రాక్టీస్ చేస్తే అంత పరిగెడతారు. డెడికేషన్ తో ప్రాక్టీస్ చేశారు. పరిగెట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పక్కన వాళ్ళని చూస్తారా, జయేష్? వాళ్ళు చేసి దాని ఫోకస్ పెట్టుకొని పరిగెడతారు. జయేష్కి ఎంత ఫోకస్. ఓకే, సో మీరు రన్నింగ్ రేస్ చేసేటప్పుడు మీ పీటీ మాస్టర్స్ కూడా చెప్పుంటారు కదా, అరే నాన్న ఇప్పుడు రన్నింగ్ రేస్ చేసేటప్పుడు పక్క వాళ్ళని చూడకండి, అందరికంటే ఫస్ట్ మీరు పరిగెత్తాలంటే మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తారు కదా, చెప్తారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఎందుకు షాక్ అయ్యాడు అంటే, వీళ్ళందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని అందరు కలిసి హ్యాండ్ హోల్డ్ చేసుకొని అందరూ కలిసి పరిగెత్తి ఒకేసారి లైన్ రీచ్ అయ్యారు. ఆశ్చర్యపోయారు. జయేష్ మ్యూట్ చేసుకోవాలమ్మా, ఆన్సర్ చెప్పిన వెంటనే మ్యూట్ చేసుకోవాలమ్మా, ఓకేనా? ఈయన షాక్ అయిపోయాడు. ఎందుకు షాక్ అయ్యాడు, ఎంత మంది పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరూ ఒకేసారి లైన్ చేరుకున్నారు. ఇప్పుడు ఈయన puzzle అయ్యాడు. ఎవరికి ఇవ్వాలి గిఫ్ట్స్? అందరికీ ఇవ్వాలి. అందరికి షేర్ చేయాలి. అందరికీ షేర్ చేయాలి. అయితే ఆయన puzzle షేర్ చేయాలి. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆ పిల్లలు ఏమన్నారు తెలుసా, సార్ ప్లీజ్ డోంట్ వరీ, మేము ఈ బాస్కెట్ ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు ఒక్కొక్కటి షేర్ చేసుకుంటామని చెప్తారు. అని చెప్పారు. చెప్పగానే అప్పుడు ఆయన అంటున్నాడు, ఇది రన్నింగ్ రేస్ కదా, మీరు ఎందుకు మీరు పక్క వాళ్ళతో చేయి పట్టుకొని పరిగెత్తారు, మీరు ఒక్కరే పరిగెడితే ఇవన్నీ మీకు ఒక్కరికే వచ్చేవి కదా అని అడుగుతాడు. ఎవరైతే గెలిస్తే వాళ్ళకి వచ్చేది కదా అని అంటే అప్పుడు ఆ పిల్లలు ఏం చెప్తారంటే, సార్ మాలో ఏ ఒక్కరికో ఇవన్నీ వస్తే మేము హ్యాపీగా ఉండము, మేమందరం కలిసి ఇవి తీసుకున్నప్పుడే కలిసి షేర్ చేసుకున్నప్పుడే మాకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తారు. ఈ ఫేమస్ స్టోరీ పేరు ఉబుంటు, UBUNTU.
మీరు ఉబుంటూ అని కొడితే నెట్లో వస్తుంది. ఓకే, సో ఇది చాలా Ma'am? ఫేమస్ స్టోరీ అన్నమాట. మామ్ ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు మామ్? ఆయన పేరు నాకు గుర్తులేదు నాన్న, నేను చాలా కాలం అయింది స్టోరీ చదివి. మ్యామ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఆయన గురించి రాశారు మ్యామ్, కానీ ఆయన అంత స్టోరీ ఏం లేదు మ్యామ్. ఆయన రాసిన బుక్స్, ఆయన కొరియోగ్రఫీ మొత్తం అందులో ఉన్నాయి. నైస్ నైస్. ఇప్పుడు ఈ పిల్లల గురించి మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళకి అంతగా చదువు లేదు, అంతగా అంత తెలివి కూడా లేదు అని మనం చదువు లేదు అంటే తెలివి లేదు అనుకుంటాం కదా జనరల్గా, తెలివి లేదని అనుకునేటువంటి పిల్లలు, అలాంటి పిల్లలు ఇంత గొప్పగా ఆలోచించారంటే వాళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది మ్యామ్. ఎందుకు బాధగా? చాలా గ్రేట్ మ్యామ్. చదువు లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా వాళ్ళందరూ చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకు అనిపించింది? వాళ్ళు తెలివిగా ఆలోచించారు. తెలివిగా ఆలోచించారా? తెలివిగా ఆలోచిస్తారు. మ్యామ్ అన్ని లేని వాళ్ళకే మ్యామ్ అన్ని మంచి మనసు ఉంటది, ఉన్న వాళ్ళు అంతగా ఆలోచించరు. శ్రీ సరణి అలా బ్రాండ్ చేసుకోకూడదురా. సో డబ్బులున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు టాటా ఉన్నారా, రతన్ టాటా, ఆయన ఎన్ని మంచి పనులు అలా కాదు మ్యామ్, నేను అంటుంది అలా కాదు మ్యామ్. మ్మ్. ఉన్నదాని విలువ ఉన్నప్పుడు తెలియదు మ్యామ్. అమ్మ బాబోయ్, మీరు పిల్లలేనా? ఎన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారు. నైస్. ఓకే, కలిసిమెలిసి ఉండడం మ్యామ్. సెషన్ లోకి వెళ్దాము. కానీ ఆ స్టోరీ కొట్టండి, జూమ్ క్లాప్స్ కొట్టండి. జూమ్ క్లాప్ ఎంత కొట్టాలి? మ్యూట్ అన్మ్యూట్ బటన్స్ ఉన్నాయా? పక్కన రియాక్షన్స్ ఉంటాయి, కొట్టండి. ఎవరు కొడుతున్నారు? మ్యామ్ నేను క్లాస్ వెబ్సైట్ లో నుంచి వింటున్నా మ్యామ్, రాదు నాకు ఇక్కడ. ఓకే ఓకే, ఆప్షన్ ఉన్న వాళ్ళందరూ ఓకే. ఆరాధ్య తమ్ చూపించింది. క్లాప్స్ కూడా ఉంటాయి ఆరాధ్య పక్కన. లేవు మ్యామ్, మేము బ్రౌజర్ నుంచి అది జాయిన్ అయినాం మ్యామ్. డన్, సరే. ఎస్, ఆరాధ్య కొట్టు క్లాప్. ఇంకెవరెవరికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. ఎవరి కోసం? మ్యామ్ నాకు రాదు మ్యామ్. కమ్యూనిటీలో రన్నింగ్ రేస్ లో అందరి కోసం పరిగెత్తిన పిల్లల కోసం. ఓకే, మ్యామ్ నేను లింక్ ద్వారా జాయిన్ అయ్యా మ్యామ్. ఓకే ఓకే, అది పాసిబిలిటీ ఉన్న వాళ్ళు కొట్టండి. ఓకే, I just want you to learn. సో మరి మనం స్టోరీ నచ్చిందా అందరికి? నచ్చింది మ్యామ్. నైస్. మన సెషన్ టాపిక్ పేరు అంటే ఇంకొక స్టార్ట్ అయ్యే ముందు అమ్మా వివో అని కనబడుతుంది, హ్యాండ్ రైజ్ చేశారు. ఏమన్నా అడగాల అమ్మా? కావ్య, do you want to ask something? Those kids learn human values మ్యామ్. ఇక్కడ వివో కనబడుతుందమ్మా పేరు. అది ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా, క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? బై ఛాన్స్ టచ్ అయ్యి హ్యాండ్ రైజ్ అయిందమ్మా. ఓకే, సరే. మన టాపిక్ పేరు ఎక్సలెన్స్. దీనికి సింపుల్ గా మీనింగ్ అర్థం చేసుకోవాలి అంటే కంటిన్యూస్ హ్యాపీనెస్. పాసిబుల్ మనం కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండడం? మ్యామ్ కొన్నిసార్లు పాసిబుల్, కొన్నిసార్లు కాదు. ఎప్పుడు హ్యాపీగా ఉండడం పాసిబుల్ కాదు అనిపిస్తుంది కదా మనకి. ఓకే, మీరు యాక్టివిటీ చేయాలి. ఏం చేయాలంటే మీ దగ్గర పెన్ బుక్ ఉంది కదా, పెన్ బుక్ లేని అనుకోండి. థింక్ ఆఫ్ 3 సిచ్యువేషన్స్. మ్యామ్ యు ఆర్ నాట్ ఆడిబుల్ మ్యామ్, బ్రేక్ అవుతుంది మ్యామ్. అరే నా ఓకే, ఇప్పుడు బ్రేక్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నానా ఓకే ఓకే మ్యామ్. ఓకే, మీరు ఇప్పుడు యాక్టివిటీ ఏం చేయాలంటే యూ నీడ్ టు థింక్ ఆఫ్ 3 సిచ్యువేషన్స్. మీ జీవితంలో 3 సిచ్యువేషన్స్ ఆలోచించండి. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు? 1 minute లో రాయాలి 3 సిచ్యువేషన్స్. ఎగ్జాంపుల్స్ చెప్పాలా? అవసరం లేదా? అయితే గులాబ్ జామున్ తిన్నప్పుడు మ్యామ్ డోంట్ టెల్ మ్యామ్ రాయాలి. 3 రాయండి. 1 minute రాయాలి. మ్యామ్ అయిపోయింది మ్యామ్. గుడ్. మ్యామ్ నా దగ్గర బుక్ లేదు, నేను చెప్పొచ్చా? మనసులో అనుకోండి. మ్యామ్ అయిపోయింది మ్యామ్. ఓకే, మ్యామ్ ఏం రాయాలా?
ఛాన్సెస్ విందాం. ఓకేనా? 5 మెంబర్స్ కి ఛాన్సెస్. అందులో నుంచి ఒకటి చెప్పండి మీరు హ్యాపీగా మ్యామ్ ఏం రాయాలా? ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఆరాధ్య, అలాంటిది. మ్యామ్ టెల్ మ్యామ్. ఎస్, మ్యామ్ ఎప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని ఏదన్నా ఫోన్స్ అవేమి నెట్వర్క్ అవేమి యూజ్ చేయకుండా ఒక దగ్గర కూర్చొని ఏమన్నా తింటూ నవ్వుతూ మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా ఉండిద్ది మ్యామ్. ఓ మై గాడ్, మ్యామ్ సూపర్. ఏదైనా మ్యామ్ తన్వి మ్యామ్. మ్యామ్ మన పేరెంట్స్ ఎప్పుడైనా మన ఫేవరెట్ ప్లేస్ తీసుకెళ్లి మన ఫేవరెట్ థింగ్స్ తెచ్చినప్పుడు మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎవరు మాట్లాడింది? మ్యామ్ ఇంత నేను ఫ్యామిలీ దగ్గర కూర్చొని అంతా తింటూ హ్యాపీగా మాట్లాడేది అని చెప్పా కదా మ్యామ్, అది తన్వి మ్యామ్. ఓకే, అలానే పేరెంట్స్ తీసుకెళ్ళి చెప్పా కదా మ్యామ్, అది శ్రీశరణి మ్యామ్. శ్రీశరణి. ఓకే, మనము ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాం మ్యామ్. ఓకే, పేరు? అనన్య మ్యామ్. మ్యామ్ ఏదైనా గేమ్ మ్యామ్ ఫస్ట్ చెప్పింది ఏం తన్వి ఆడినప్పుడు మ్యామ్. అని చెప్పింది ఎవరు? మ్యామ్ మన ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక గేమ్ ఆడినప్పుడు మ్యామ్. వినలేనప్పుడు మ్యామ్. సడన్ గా ఎక్కడ? మా ఫాదర్ సడన్ గా మా దగ్గర మ్యామ్ సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మ్యామ్. ఓ, ఫాదర్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు. ఓకే, ఓకే. చాలా మంచి పిల్లలు రా. మీరిద్దరూ మనం ముందుకెళ్దాము. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు వేరే వాళ్ళ ఆన్సర్స్ తీసుకుందాం. ఓకేనా? మ్యామ్ ఫస్ట్ చెప్పింది తన్వి మ్యామ్. ఓకే, గుడ్. అయితే మనం క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కండిషన్ అనుకున్నాం కదా, ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ సెషన్ లో వెయిట్ చేయాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఓకేనా? సరే, మీరందరూ చాలా మంచి పిల్లలు. ఎందుకంటే జనరల్ గా పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉన్నామంటే నాకు చాక్లెట్ ఇచ్చినప్పుడు, లేకపోతే మమ్మీ గులాబ్ జామున్ చేసినప్పుడు, ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు, లేదా అందరు నన్ను మెచ్చుకున్నప్పుడు ఇలా చెప్తారు. బట్ మీరు మంచి వాల్యూస్, అంటే మీ పేరెంట్స్ మేబీ జీవన విద్యలో ఉన్నందుకో ఏమో మీరు కూడా సూపర్ సూపర్ వాల్యుబుల్ ఆన్సర్స్ అని చెప్పారు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు మంచిగా థ్యాంక్ యూ మ్యామ్. బయటకు వెళ్ళినప్పుడు, సో ఇలాంటి మంచి మంచి ఆన్సర్స్ చెప్పారు. ఐ రియలీ మ్యామ్ మా డాడీ అశ్వ మెంబర్ మ్యామ్. ఓ గుడ్, నైస్. ప్లీజ్ ఒక దగ్గర కలిసినప్పుడు సో మనం మ్యామ్ నెక్స్ట్ థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళు చూసారా ఎలా హ్యాపీగా ఉన్నారో? అయితే మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, ఎప్పుడు హ్యాపీగా ఉండడం అనేది పాసిబుల్. ఎలా పాసిబుల్ చూద్దాం. మ్యామ్ అందరినీ మ్యూట్ లో పెట్టమనండి మ్యామ్, మాకు సరిగ్గా అవునమ్మా, నేను క్లాస్ స్టార్టింగ్ లోనే వాయిస్ స్ట్రక్ అవుతుంది మ్యామ్. చెప్పిన వెంటనే మ్యూట్ చేసుకోవాలి అందరూ. మ్యామ్ అందరూ మాట్లాడడం వల్ల మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది మ్యామ్. మీ వాయిస్ తక్కువ అవుతుంది. స్ట్రైట్ గా ఉంటే ఆటోమేటిక్ గా నా వాయిస్ మంచిగా వినపడుతుంది. ఓకేనా? సో మనం ముందుకెళ్దాము. ఎక్సలెన్స్ అనగానే కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండడం అని చెప్పాను కదా, చాలా మంది ఏమనుకుంటారు ఎక్సలెన్స్ అంటే నెంబర్ 1 గా ఉండడం అని అనుకుంటారు. సో జనరల్ గా మీకు మంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే పేరెంట్స్ ఏం చెప్తారు, నాన్న క్లాస్ లో అందరికంటే ఫస్ట్ నువ్వే రావాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అంటారు కదా అందరు పిల్లలతో జనరల్ గా. సో అలా చెప్పడం వల్ల పిల్లలందరూ ఏమనుకుంటారంటే అందరికంటే టాప్ లో ఉండడం, అంటే వేరే వాళ్ళందరికంటే ముందుగా రావడం, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం ఎక్సలెన్స్ అని అనుకుంటారు. ఓకే, యాక్చువల్గా ఎక్సలెన్స్ అంటే మనం మాత్రమే ముందుకెళ్ళడము, మనం మాత్రమే హ్యాపీగా ఉండడము కాదు, మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్కి మనం పనిచేయటము, మరియు మనతో ఇక్కడ 3 లెవెల్స్ 3 రూల్స్ కనపడుతున్నాయా మీకు స్క్రీన్ పైన? రూల్ దగ్గర మీకు ఏం కనిపిస్తుంది? రూల్ దగ్గర మీకు ఏం కనిపిస్తుంది?
excellence is not just winner. లెవెల్ వన్ రూల్ అని ఉంది కదా. Your biggest competitor is you. అందరికంటే ఎక్కువ మనం ఎవరితో కంపీట్ చేయాలట? మనతోని మనమే. ఎస్. నేను మా స్టూడెంట్స్ కి మా పిల్లలకి ఎప్పుడు ఏం చెప్తానంటే, ఎప్పుడైనా మనము సక్సెస్ఫుల్ గా అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలంటే వాళ్ళకంటే ఎక్కువ వచ్చాయా వీళ్ళకంటే ఎక్కువ వచ్చాయా అని చెక్ చేసుకోకూడదు. మనకి ఇంతకు ముందు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెక్ చేసుకోవాలి. కరెక్టా? Yes, ma'am. Training. Level 2 low training from being special to being excellent by putting all the efforts to improve. సో మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాము అనేది లెవెల్ 2. లెవెల్ 3 ఏమో కో ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఈ లెవెల్ 2 లెవెల్ 3ని మనం ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. లెవెల్ 1 అందరికి అర్థమైందా? అర్థమైంది Improve అవుతున్నాము, మనం సక్సెస్ అవుతున్నాము అని తెలియాలి అంటే వేరే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలా, మనకి ఇంతకు ముందు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రావాలా? ఇంతకు ముందు వచ్చిన మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ రావాలి. నాట్ జస్ట్ మార్క్స్, మనం వేరే ఏ విషయమన్నా తీసుకోవచ్చు. ఇంతకు ముందు మీరు వెయిట్ 26 ఉన్నారు, ఇప్పుడు 28 అయ్యారు. హాలిడేస్ లో మంచి ఫుడ్ తీసుకొని చక్కగా రెస్ట్ తీసుకొని, దట్స్ గుడ్. ఇంతకుముందు మీరు హైట్ 132 సెంటీమీటర్స్ ఉన్నారు, ఇప్పుడు 134 సెంటీమీటర్స్ అయ్యారు, దట్స్ గుడ్. ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. అలా సో మన కేవలం ఎడ్యుకేషన్ మార్క్స్ అనే కాదు, ఏ విషయంలోనైనా నేను ఎప్పుడు బాగా నమ్మే ఒక మంచి ఫిలాసఫీ ఏంటి అంటే, టుడే షుడ్ బి బెటర్ దాన్ ఎస్టర్డే, టుమారో షుడ్ బి బెటర్ దాన్ టుడే, అదర్వైజ్ దెర్ ఇస్ నో జాయ్ ఇన్ లైఫ్. మనం ఇవాళ ఎలా ఉన్నామో ఇంతకంటే బెటర్ గా రేపు ఉండాలి, మనం నిన్న ఎలా ఉన్నామో అంతకంటే బెటర్ గా ఇవాళ ఉండాలి. లేకపోతే మన లైఫ్ లో మనం అవునా అనిపిస్తుందా మీకు కూడా? Yes, ma'am. Yes, ma'am. సో నెక్స్ట్ 2 రూల్స్ మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ మీకు మంచి వీడియో గేమ్ లో స్లైడ్ లాగా కనబడుతుంది. ఈ స్లైడ్ లో విశేషత అనే నేమ్ దగ్గర ఏం బొమ్మ ఉంది? Diamond ఉంది ma'am. డైమండ్ ఉంది మ్యామ్. విశేషత అనే దాని బొమ్మ దగ్గర బిల్డ్ అవుతున్నటువంటి బిల్డింగ్ బ్లాక్స్ మీరు అందరూ Being excellent. బీయింగ్ ఎక్సలెంట్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటో మనం చూద్దాం. ఓకేనా? స్టడీ చేద్దామా? విశేషత అంటే బీయింగ్ స్పెషల్. యాక్చువల్ గా గాడ్ ప్రతి వ్యక్తిని కూడా స్పెషల్ గా డిజైన్ చేశాడు. మీలో చాలా మంది చూసి ఉంటారు, మన మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే చాలా మంది థంబ్ పెడతారు లాక్. వేరే వాళ్ళు ఎందుకు ఓపెన్ చేయలేరు ఆ థంబ్ లాక్ ని? ఎందుకంటే మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి థంబ్ మీద ఉండే ప్రింట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే మన ఐ లోపల ఉండే ఐరిస్, ఇలా చాలా విషయాలు ఉంటాయి. అవి నో టూ ఇండివిజువల్స్ ఆర్ లైక్ అన్నమాట. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండరు. అందుకే ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ స్పెషల్. ఎస్, ఫేస్ ఐడి కూడా ఉంటుంది. కరెక్ట్. ఫేస్ ఐడి ఐరిస్ చూస్తారు. ఆధార్ లో కూడా ఐరిస్ తోటి అప్డేట్ చేస్తారు కదా, ఆధార్ అప్డేషన్ ఇలా చేయించుకుంటారు కొంతమంది పిల్లలు. ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ మనం స్టడీ చేద్దాం. విశేషత బీయింగ్ స్పెషల్ అంటే ఇది లక్ కావచ్చు, లేకపోతే జీనియస్ కావచ్చు, మన లోపల ఆల్రెడీ ఉండేటువంటి టాలెంట్స్. బట్ ఎక్సలెంట్ అవ్వడము అంటే ఏంటి? మనం ప్రాక్టీస్ చేయడం, మనము మన దగ్గర లేని థింగ్స్ తో బిల్డ్ చేసి కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్ళడం. అంటే అది మన లేని అని కాదు, బట్ మనం దాన్ని బిల్డప్ చేస్తాం. ఓకే, మనం హార్డ్ వర్క్ తో, మన ఎఫర్ట్ తో, మన ప్రాక్టీస్ తో దాన్ని బిల్డప్ చేస్తాం. ఇక్కడ విశేషాలు ఫోకస్ ఎక్కడ ఉంటుంది? షోయింగ్ ఆఫ్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్.
ఓకే, మనమే విన్ అయ్యామని, మనం ఇది పలానా విషయం సాధించామని అందరికీ చూపించుకోవాలని మనం ఆసక్తి చూపిస్తాం. విశేషతలో స్పెషల్గా నేను స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. బట్ శ్రేష్ఠత ఎక్సలెంట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? దే గెట్ బెటర్ అండ్ దే ఇంప్రూవ్ దే స్కిల్స్. వాళ్ళ స్కిల్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంకా ఇంకా బెటర్ గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి 18 మార్క్స్ వస్తే 19 అలా పెరిగించుకోవడానికి చూస్తారు. ఎగ్జాక్ట్లీ, నాట్ జస్ట్ మార్క్స్, అన్ని విషయాలలో. ఓకే, మనం మంచిగా మాట్లాడటం కావచ్చు, మంచి హ్యాబిట్స్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, అన్నిట్లో. అండ్ అవైలబిలిటీ స్పెషల్ గా ఉండడం అంటే ఇది అందరికీ పాసిబుల్ అవ్వదు. ఇందాక మనం చెప్పుకున్నాం ఇంప్రూవ్ చేయడానికి ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్ ర్యాంక్ అందరు రావాలి ఉన్న వాళ్ళు. లేదు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఏముంది నెలకు క్లాస్ లో ఉన్న అందరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందా? లేదు చాలా ఒకవేళ మనం మంచిగా చదువుకుంటే వచ్చే మీలో చాలా మంది మా చిన్నప్పుడు మాకు ర్యాంక్స్ ఉండేవి. ఇప్పుడు మీకు అందుకే గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది కదా. నీకు A1 వచ్చిందా, A+ వచ్చిందని అడుగుతారు కదా. ప్రైమరీలో అయితే A+, సెకండరీలో అయితే A1. మాకు ర్యాంక్స్ ఉన్నాయి కొంతమంది కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ర్యాంక్స్ ఇస్తున్నారు కానీ మాకు కూడా ఉన్నాయి మ్యామ్ ర్యాంక్స్. యాక్చువల్ గా CCE ప్రకారం గ్రేడ్స్ అందుకే ఇస్తున్నారు, ఎందుకంటే పిల్లల్లో ఈ అన్హెల్దీ కాంపిటీషన్ ఉండకూడదు. మనం ఇందాక చెప్పుకున్న ఉబుంటు స్టోరీల లాగా అందరు గెలిచామనే అవకాశం ఫీలింగ్ అందరికీ తెప్పించాలి అని చెప్పి గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. డిసప్పాయింట్ కావద్దని మ్యామ్. ఏంటమ్మా? ఎవరు డిసప్పాయింట్ కావద్దని. ఎగ్జాక్ట్లీ. కానీ మ్యామ్ మా స్కూల్లో ఒక కాంపిటీషన్ లో పెడతారు మ్యామ్, తిడతారు. ఒకసారి ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చారంట. మళ్ళీ ఒకసారి బాబోయ్, ఒక కాంపిటీషన్ లో పెడతారు మ్యామ్ ప్రతి టీచర్స్. అవును, కానీ నేనేం చేస్తానో తెలుసా, నేను ఇయర్ స్టార్టింగ్ లో వాళ్ళ మార్క్స్ నోట్ చేసుకుంటాను కదా, మళ్ళీ ఎగ్జామ్ లో వాళ్ళ మార్క్స్ పక్కనే నోట్ చేసుకుంటా. టాప్ మార్క్ వచ్చిన పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వను. ఎవరికైతే లాస్ట్ మార్క్స్ కంటే ఈసారి ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్కి, ఒక స్టూడెంట్కి లాస్ట్ టైం 15 మార్క్స్ వచ్చి ఇప్పుడు 18 మార్క్స్ వచ్చాయనుకోండి, 3 మార్జిన్ వచ్చింది కదా, 3 హైయెస్ట్ మార్జిన్ అయితే ఆ అమ్మాయికి ఇస్తా చాక్లెట్. అలా ఎంకరేజ్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా సిస్టమ్ కూడా అలా మారితే బాగుంటుంది. బట్ ఓకే, ఎవరన్నా అనకపోయినా మన గురించి మనమైతే ఆలోచించుకోవచ్చు కదా, అలాగా మనకు తెలుసు కదా. చూడండి, ఎవ్రీవన్ ఎనీవన్ ఎవరికన్నా లెస్ మార్క్స్ వస్తే చాక్లెట్ ఇస్తారు ఇంప్రూవ్ చేయడానికి. దట్స్ గుడ్, అది ఎంకరేజ్ చేయడం మంచిది. సో ఇక్కడ ఎక్సలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. చూడండి, ఎవ్రీవన్ ఎనీవన్ కెన్ బికమ్ ఎక్సలెంట్ ఎట్ ఎనీథింగ్ ఇఫ్ దే ట్రై దేర్ బెస్ట్. బాగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఎక్సలెంట్ అవుతాం. క్లాస్ లో అందరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మ్యామ్ దీని వల్లే. గ్రేడింగ్ సిస్టమ్ వల్ల అందరూ ఎక్కువ మంది నాకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది కదా, అదనమాట. సో ఇప్పుడు ఒక కార్టూన్ ఉంది ఇక్కడ, జాగ్రత్తగా ఈ కార్టూన్ అబ్జర్వ్ చేయండి. ఒక 10 సెకండ్స్ టైం ఇస్తా, జాగ్రత్తగా బొమ్మను అబ్జర్వ్ చేయాలి. మ్యామ్ అతను చదవడం బాగానే చదువుతున్నాడు మ్యామ్, కానీ హెల్త్ సోషల్ గా ఏం మంచిగా లేడు. అందరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అందరినీ మ్యూట్ లో పెట్టామనండి మ్యామ్ ప్లీజ్. వాళ్ళు రిపీటెడ్ గా మొత్తం చదువుకునే ఉంటారు, ఇంకా అసలు బ్రేక్ తీసుకోరు, ఫ్రెండ్స్ ని ఇగ్నోర్ చేస్తారు, స్లీప్ ఒక సైడ్ నుంచి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నా ఇంకో సైడ్ నుంచి బ్రోకెన్ మ్యామ్. క్రిటికల్ గా అయిపోతుంది. ఒక రూల్ అనుకున్నాం కదా, 3 ఆన్సర్స్. షణ్ముఖ ప్రియ, కిరణ్ కుమార్, మనం ఒక రూల్ అనుకున్నాం కదా, 3 ఆన్సర్స్. ఒక క్వశ్చన్ కి 3 ఆన్సర్స్ ఆగాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, మిమ్మల్ని చేయమని చెప్పాను, మీరు చెప్పిన అబ్జర్వేషన్స్ అన్ని కరెక్టే. ఈ అబ్బాయికి 100% టెస్ట్ స్కోర్ వచ్చాయి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చేసాయంట. ఇక్కడ చూస్తే ఫర్గెట్స్ టు స్లీప్, ఇగ్నోర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే స్కూల్ గ్రేడ్స్ ఏమో మాక్సిమం ఉన్నాయి, హెల్త్ మాత్రం సరిగ్గా లేదు.
హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు, సరైన నిద్రపోవట్లేదు, మంచిగా హెల్దీగా తినట్లేదు. ఇక్కడ ఈ కండలు కనిపించేవంతా ఓన్లీ చదువుకు సంబంధించిన కండలు అనమాట. సో సోషల్ క్రిటికల్ గా ఉంది, ఎవరితో మాట్లాడాడు, ఫ్రెండ్స్ తో హ్యాపీగా స్పెండ్ చేయడు, టైం ఇగ్నోర్ చేస్తాడు ఫ్రెండ్స్ అందరినీ. సో ఇప్పుడు ఈ మనిషి రిపోర్ట్ అడిగితే కంప్యూటర్ ఏం చెప్పిందంటే తెలుసా? ఇంబ్యాలెన్స్ డిటెక్టెడ్, రోబోట్ చెప్పింది. ఫెయిల్యూర్ ఇమినెంట్, రిస్టోర్ బ్యాలెన్స్ ఇమీడియట్లీ. ఏం చెప్తుంది? ఈయన ఇక్కడ ఒక మనిషి నించోవాలంటే, సపోర్ట్ కావాలి అంటే ఎవరు కావాలి? సొసైటీ సపోర్ట్ కావాలి, మన ఫ్రెండ్స్, మన ఇది మన సపోర్ట్ కదా. ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేయడం వల్ల ఈ అబ్బాయి దేని మీద అయితే నించోవాలో అదే వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, సోషల్ కనెక్షన్ సరిగ్గా లేనప్పుడు, అందరితో మంచిగా మాట్లాడలేనప్పుడు అబ్బాయిని ఎవరైనా ఇష్టపడతారా? అబ్బాయి ఇష్టపడగలుగుతాడా? మ్యామ్ ఇష్టపడడు, కానీ వాళ్ళని యూజ్ చేసుకుంటారు మ్యామ్ స్కూల్స్. కరెక్ట్ కదా. స్కూల్స్ కి అడ్వర్టైజ్ చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి పాపం ఇలాంటి వాళ్ళు బలైపోతూ ఉంటారు. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా విషయాలు ఓకే. ఇక్కడ ఉంది చూడండి, ఎక్సలెన్స్ ఇజన్ జస్ట్ అబౌట్ వన్ థింగ్. ఇఫ్ యూ ఓన్లీ లెవెలప్ యువర్ స్కూల్ గ్రేడ్ స్టాట్ అంటే స్టాటిస్టిక్స్ అనమాట, బట్ యూ ఇగ్నోర్ యువర్ కైండ్నెస్ ఆర్ హెల్త్ స్టాట్స్, యువర్ క్యారెక్టర్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. సో ఈ రిస్క్ జరిగే ఛాన్స్ ఉంటుంది, మనందరం అవేర్గా ఉండాలి. ఓకే, మరి ఎలా మేడం బ్యాలెన్స్ అన్ని మంచిగా ఉండాలంటే ఎందులో బ్యాలెన్స్ ఉండాలి అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటి, మీరు ఒక స్టూడెంట్గా ఎక్సలెంట్గా ఉండాలి, ఒక ఫ్రెండ్గా ఎక్సలెంట్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా ఎక్సలెంట్గా ఉండాలి, మీ సెల్ఫ్ కేర్లో ఎక్సలెంట్గా ఉండాలి, కమ్యూనిటీలో హెల్ప్ కూడా మీరు ఎక్సలెంట్గా ఉండాలి. అంటే మీరు ఏం చేయాలి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకేనా? స్టూడెంట్గా ఉండాలంటే very simple. ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? చేయడానికి అది బ్యాలెన్స్డ్ ఉండాలి, ఓవర్ అవ్వద్దు, లెస్ అవ్వద్దు. అవును. ఇప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మన హోంవర్క్స్ చేయడము, రోజు మంచి విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడము ఇంపార్టెంట్. ఫ్రెండ్గా ఉండాలంటే మంచి ఫ్రెండ్గా మన ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడటము, ఏమైనా ఉంటే షేర్ చేసుకోవడము, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము ఉంటే మనం మంచి ఫ్రెండ్గా ఉన్నట్టు. హెల్ప్ చేయడం అంటే ఎగ్జామ్లో కాపీ చేయడానికి కాదు, ఎగ్జామ్ ముందర ప్రిపేర్ అవ్వడానికి. ఓకేనా? ఓకేనా? మేడమ్ సమ్మర్ క్యాంప్ లో ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయమన్నారు అని ఎగ్జామ్ లో చూపించారనుకోండి, యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఓకే, ఎగ్జామ్ ముందర ప్రిపేర్ అయ్యేటప్పుడు హెల్ప్ చేయాలి. అండ్ ఫ్యామిలీలో మనం మంచిగా ఉండాలి అంటే ఎక్సలెంట్ గా మనం ఇంట్లో పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి. మన బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ ఉంటే అన్నయ్య అక్కలకి హెల్ప్ చేయాలి, చెల్లెళ్ళ తమ్ముళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు కదా. మన గార్డియన్స్ చెప్పిన మాట మనం వినాలి, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి. ఇప్పుడు అమ్మ చాలాసేపు ఫోన్ చూసానన్నా ఇంకా ఫోన్ పక్కన పెట్టమ్మా, అమ్మ పో అమ్మ, నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నన్ను ఫోన్ చూడనివ్వు, నీకు ఎప్పుడు నా వెనకే పడతావు అంటారు కదా చాలా మంది పిల్లలు. అట్లా అనకూడదు, వాళ్ళు మన కోసమే కదా ఉండేది, అమ్మ నాన్న ఏం చేసినా మన కోసమే చేస్తారు కదా. సో వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. ఓకే, వాళ్ళు చెప్పిన మాట వినాలి. దెన్ సెల్ఫ్ కేర్, మన గురించి మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి? హెల్దీ ఫుడ్స్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి. ఓకే, ఇక్కడ హెల్దీ ఫుడ్ తినాలి అనగానే చాలా మంది, అబ్బా మేడం నాకు చాకోస్ ఇష్టం మేడం, నాకు మెంటోస్ ఇష్టం మేడం, నాకు అదేంటిది, నాకు యాక్చువల్గా జంక్ ఫుడ్స్ అన్ని పేర్లు తెలియవు, కురుకురే ఇష్టం, లేకపోతే లేజ్ ఇష్టం అంటారు. బట్ బయట తయారైనది గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్యాక్ చేసింది, సీల్ చేసింది అంటే దట్ ఈజ్ రిస్క్ ఫర్ హెల్త్. చక్కగా స్నాక్స్ తినాలంటే మమ్మీ తెచ్చుకోవాలి, మమ్మీకి చేసే టైం ఓపిక లేకపోతే హెల్దీ స్నాక్స్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? ప్యాక్డ్ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఓకే, ప్యాక్డ్ లేనివి తింటే లెక్క. కానీ అవసరమైన సిచ్యువేషన్స్ లో తినొచ్చు కదా. ఇంకా కాన్పట్లో తింటాము, బట్ మనకి చూస్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు పల్లి చెక్కి లేకపోతే నువ్వు చెక్కి. ఓకే, మమ్మీ చాలా ఫ్యామిలీస్లో ఉంటారు, మమ్మీ వర్క్ చేస్తారు, బిజీగా ఉంటారు, స్నాక్స్ చేసే టైం ఉండదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? హెల్దీ స్నాక్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఏవైతే మీకు తెలుసు కదా, మీకు అందరికి చెప్తారు స్కూల్లో, సైన్స్ లో, సోషల్ స్టడీస్. లైక్ కురుకురే బదులుగా మఖానా తినడం అలాగా. ఎస్,
హెల్దీ టేస్టీగా ఉండే స్నాక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మురుమురీలతోటి చేస్తారు కదా, అది బేల్పూరి లాగా చేస్తారు. మ్యామ్ లేదంటే మనము కొంచెం పీనట్స్ అండ్ జాగరీ కూడా తినచ్చు. క్యారమెల్ పాప్కార్న్ ఆ, వస్తున్నాయి కూడా తినొచ్చు. చల్లగా ఉందనుకోండి, కొంచెం పల్లీలు 2 మినిట్స్ స్టవ్ మీద వేయించుకొని మంచిగా నెయ్యి ఉప్పు కారం వేసుకొని తింటే వా సూపర్ ఉంటాయి. నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో అలా హెల్దీ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాలి. మన తెలియకపోయినా ఏనా ఫ్రూట్స్ తినొచ్చు మ్యామ్. ఎస్, ఫ్రూట్స్ తినొచ్చు. వాటిని కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాటిని మంచి మంచి సలాడ్స్ లో చక్కటి షేప్స్ కట్ చేసి మ్యామ్ ఈ మధ్య పాప జంక్ ఫుడ్ తిని డై డై అయిపోయింది మ్యామ్. అయ్యయ్యో అవునమ్మా, ప్యాకెట్ లో ఉంది అంటే, సీల్ చేసిన ప్యాకెట్ లో ఉంది, కలర్ ప్యాకెట్ లో అంటే అది డేంజరస్ ఫుడ్ అని అర్థం. దానికి అంత కలర్స్ వేయాల్సిన అవసరం ఏంటి అంటే అట్రాక్ట్ చేయాలి. ఎందుకు అట్రాక్ట్ చేయాలి అంటే అందులో హెల్త్ లేదు కాబట్టి అట్రాక్ట్ చేయాలి. సో మ్యామ్ అలానే ఒక ఫ్యామిలీ కూడా పాజిటివ్ అయిపోయింది మ్యామ్, ప్యాకెట్డ్ దోశ పిండి తీసుకోవడం వల్ల. మ్యామ్ అది ఈ మధ్య ఫ్రూట్స్ కూడా అందులో పాయిజన్ వేసి మనుషుల్ని చంపుతున్నారు మ్యామ్. పాయిజన్ కాదులే, అంటే అది తొందరగా పండిపోవాలని చెప్పి అదో కెమికల్ వేస్తారు మ్యామ్, కెమికల్ వేస్తున్నారు మ్యామ్. సో అందుకని మనం హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎక్సర్సైజింగ్. అమ్మా హాలిడే రోజు కూడా ఏంటమ్మా 6కే లేపుతున్నావు అనకుండా, చక్కగా అర్లీగా లేచి మంచిగా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇట్లాంటి మంచి మంచి పనులు చేసామనుకోండి, అప్పుడు మనం హాలిడేస్ అయిపోయి స్కూల్కి వెళ్ళేటప్పటికి మన ఫ్రెండ్స్ కంటే మనం టాల్ గా, స్మార్ట్ గా, షార్ప్ గా అవుతాం. చేస్తాం మ్యామ్ రోజు. అవ్వాలని ఉందా? ఎంతమందికి ఉంది? హాలిడేస్ అయిపోయి స్కూల్కి వెళ్తే మీ ఫ్రెండ్స్ కంటే మీరు టాల్ గా అవ్వాలి. ఇప్పుడు చూసారా, టాల్ గా అవ్వాలని చేశారు. నాకు కూడా మ్యామ్, నా క్వశ్చన్ మిస్ అయ్యారు మీరు. మీ ఫ్రెండ్స్ కంటే టాల్ గా అవ్వాలని ఆలోచించాలా, మీరు ఇప్పుడున్న హైట్ కంటే ఎక్కువ హైట్ ఉండాలని ఆలోచించాలా? అవ్వాలని మేము అనుకుంటున్నాం. ఎవరు చెప్తారా అని చూసా. ఓకే, ఇప్పుడున్న హైట్ కన్నా మనం ఇంకా ఎక్కువ హైట్ కావాలని అనుకుంటాం. ఇప్పుడున్న హైట్ కంటే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటాం. అండ్ మంచి నిద్ర కూడా అవసరం నాన్న. నేను కూడా ఇప్పుడున్న హైట్ కన్నా కొంచెం ఎక్కువ హైట్ అవ్వాలని అనుకుంటున్నాను మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, దట్స్ ట్రూ. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ జీన్స్ వేరు, వాళ్ళకు ఉండేటువంటి ఆపర్చునిటీస్ వేరు కదా. సో అందుకని ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, మనతో మనమే కంపేర్ చేసుకోవాలి. మన ఎస్టర్డే, మన టుడే, అలా. అలాగే ఇన్నర్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే నైట్ టైం వరకు మూవీస్. Minimum 8 hours sleep is efficient, ma'am, for us. సో స్లీప్ ఖచ్చితంగా సఫిషియెంట్ గా ఉండాలి. గ్రోత్ హార్మోన్ మంచిగా ఉంటుంది. మీరు చూస్తే 7 hours or 8 hours పడుకోవాలి మ్యామ్. ఎస్ యు ఆర్ రైట్. మేము ఎక్కలా పడుకుంటాను మ్యామ్. తొందరగా పడుకొని తొందరగా లేచే పిల్లలు హెల్దీగా, హ్యాపీగా, యాక్టివ్ గా ఉంటారు, స్మార్ట్ గా. సో మనం అలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా పని చేయాలి. మమ్మీ డాడీ చూస్తున్నారని మనం కూడా కూర్చొని సినిమాలు అలాంటివన్నీ చూడొద్దు. ఓకేనా? ఫోన్ కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంట్, మనకి స్లీపింగ్ అంత ఇంపార్టెంట్ మ్యామ్. వండర్ఫుల్ శ్రీశరణి, కరెక్ట్. సో లాస్ట్ మనం చూస్తే కమ్యూనిటీతో మనం ఎలా మంచిగా ఉండాలి. బీయింగ్ పొలైట్, హెల్పింగ్ నైబర్స్, కేరింగ్ ఫర్ దర్ నాట్. బీయింగ్ పొలైట్ అంటే ఎవరైనా మనతో మాట్లాడితే మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి, చేసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి సాయం చేస్తే చేయాలి మ్యామ్. నాట్ యాక్చువల్లీ నెసెసరీ ఆల్ ద టైం. మంచిగా మాట్లాడటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట సైక్లింగ్ చేసుకుంటున్నారు, పక్కింటి తాతగారు వాకింగ్ చేస్తున్నారు, అప్పుడు మీరు నమస్తే తాతగారు ఎలా ఉన్నారు, టీ తాగారా అడిగారు అనుకోండి, అప్పుడు ఆ తాతగారు ఏమంటారు, అరే వాట్ ఏ గుడ్ చైల్డ్, ఎంత మంచి మేనర్స్ ఉంది ఏనానా, ఎంత మంచి పిల్లాడు మ్యామ్. వాళ్ళ పేరెంట్స్ మంచి సంస్కారాలు ఇచ్చారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, లేక ఎంత బాగా మాట్లాడుతుంది ఈ పాప, ఇలా అనుకుంటారు కదా. వాళ్ళు అనుకోవాలని కాదు, అలా మాట్లాడితే. దెన్ హెల్పింగ్ నైబర్స్, మన పక్క వాళ్ళకి ఏదైనా చిన్న అవసరం వచ్చింది అనుకోండి, మనం సపోర్ట్ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనా కాదా? మనదే. Yes, ma'am.
ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల Yes, జీవ ma'am. మరి మనదే ఎందుకు రెస్పాన్సిబిలిటీ అవుతుంది అందరికంటే ఎక్కువ చెప్పండి. మనమే ఇక్కడ ఉంటామని అనుకున్నాం. మనమే పాడు చేస్తున్నాం కాబట్ట ఎందుకంటే మనం ఫ్యూచర్ కాబట్టి. మన ఫ్యూచర్. ఓకే ఓకే మన మన నెక్స్ట్ జనరేషన్స్ కొంచాలి కాబట్టి మనకు ఒక్కరికే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కొంచడానికి మనకే కాకుండా. గ్రేట్ ఆన్సర్. మనం సస్టైనబుల్ మ్యామ్ ఈ జనరేషన్ గ్రీడీగా ఉంది మ్యామ్ లాస్ట్ జనరేషన్ కన్నా. ఎందుకంటే మనమే ఎక్కువ యూజ్ చేసి మన ఫ్యూచర్స్ పెట్టట్లేదని. మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనము చాలా మంది డేలో 24 అవర్స్ ఉంటే 16 అవర్స్ 14 అవర్స్ కష్టపడి డబ్బులు కూడా పెడతారు. నా పిల్లలకి రేపు ఇంత కష్టం ఉండకూడదు, అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని. కానీ అంతకంటే ఇంపార్టెంట్ అయిన ఎన్విరాన్మెంట్ గురించి మర్చిపోతున్నారు. ధ్యాస పెట్టుకోండి. Yes. మనం కల్కి మూవీలో చేయకుండా ఉండాలి మ్యామ్. అవును కరెక్ట్. భలే తీసారు మూవీ. అసలు నాకు ఫస్ట్ చూసినప్పుడు కొద్దిసేపు అర్థం కాలేదు, తర్వాత అర్థమైనప్పుడు నిజంగా వావ్ అనిపించింది. అయితే ఇప్పుడు మనకి స్క్రీన్ మ్యామ్ మనము మన ఎన్విరాన్మెంట్ ని మన ముందు తరాల వాళ్ళు మనకి ఇచ్చినట్టు కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్ మనకి లోన్ ఇచ్చినట్టు మనం వాళ్ళు ఎట్లా ఇస్తారో మనం వాళ్ళకి ఇచ్చినట్టు చూడాలి మ్యామ్. మ్యామ్ ఇప్పుడు మనం అనుకుంటాం కదా మన తాతలు మనకు ఆస్తి ఉంచలేదని చెప్పి మనం తిట్టుకుంటాం మ్యామ్. కానీ మన ఫ్యూచర్ జనరేషన్ ఏమనుకుంటారు మ్యామ్, ఇలా ఉంచకపోతే వాళ్ళు ఎంజాయ్ చేసి మనకి ఏ లేదు, ఇప్పుడు మనం సఫర్ అవుతున్నాం వాళ్ళు అనుకుంటారు మ్యామ్. కదా అనుకుంటారు, 100% అనుకుంటారు. సరే, ఇప్పుడు ఈ స్లైడ్ ని మనం కంక్లూడ్ చేద్దాం. చూడండి, స్టూడెంట్ గా మన రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్ గా, ఫ్యామిలీ మెంబర్ గా. సో ఈ ఇన్ని రోల్స్ లో మనం డెవలప్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు మనది హోలిస్టిక్. కాలుతో అలా చెయ్యకూడదు చెల్లికి. గణేష్ సో హోలిస్టిక్ అంటే ద హోల్ థింగ్, మొత్తం అన్నమాట. మొత్తంగా ఒక వ్యక్తి సమగ్రం అంటారు తెలుగులో. ఓకే, ఈ అన్ని ఏరియాస్ లో డెవలప్ అవ్వాలి. జయేష్, గణేష్ కొంచెం మ్యూట్ చేసుకోరా. ఓకే, ఇప్పుడు చూడండి, గణేష్ పాదాల అని కనపడుతుంది, కొంచెం మ్యూట్ చేసుకోండి. జయేష్ కూడా ఆన్సర్ చెప్పేటప్పుడు అన్మ్యూట్ చేసుకోవాలి, వెంటనే మ్యూట్ చేసేసుకోవాలి నాన్న. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, కలర్ఫుల్ లవ్లీ కిడ్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఇందాక మన స్టోరీలో లాగా చక్కగా చేతులు పట్టుకొని ఉన్నారు. ఈ హార్మోనీ 4 లెవెల్స్ లో ఉండాలి మనకి. ఇన్ ద హ్యూమన్ బీయింగ్, ఇన్ ద ఫ్యామిలీ, సొసైటీ, నేచర్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అయితే హార్మోనీ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? అందరూ కలిసి ప్రశాంతంగా జీవించడాన్ని హార్మోనీ అంటారు. అందరూ ప్రశాంతంగా దాన్ని హార్మోనీ అంటారు మ్యామ్. హ్యాపీగా ఉండడం ఇంకా మనతో హ్యాపీగా ఉండడం హార్మోనీ అంటారు. స్టూడెంట్ ఒక క్లాస్ లో 4-5 కంటే ఎక్కువ ఆన్సర్స్ చెప్పకూడదు, వేరే ఛాన్స్ ఇవ్వాలి. యూనిటీ అండ్ టుగెదర్నెస్. ఓకే, సరే, మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలుసు ఈ పదము, ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వీణలోంచి మ్యూజిక్ వస్తుంది. అది మనకి చెవులకు ఎలా అనిపిస్తుంది? బాగా పీస్ గా, మంచి వాయిస్, గా, ప్రశాంతంగా, మంచిగా అనిపిస్తుంది. అదే ఒక క్లాస్ రూమ్ లో ఒక బెంచ్ జరుపుతున్నారు, ఐరన్ బెంచ్. అప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది మన చెవికి? సో ఎందుకు అంటే వీణాలోంచి వచ్చే మ్యూజిక్ లో సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మోనియస్ గా ట్రావెల్ చేస్తాయి. అందుకే ఆ మ్యూజిక్ మనకి చెవులకు వినడానికి చాలా బాగా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అందుకేనా హార్మోనీ అంటే విచ్ మేక్స్ us హ్యాపీ అని అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ ఐరన్ బెంచ్ జరిపినప్పుడు వచ్చే సౌండ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా పడితే అలా అంతా ఏమంటారు, చాలా ఒక పద్ధతిలో రావన్నమాట, ఒకదాన్ని ఒకటి
చాలా ఇర్రెగ్యులర్ గా వస్తాయి ఆ వేవ్స్. అందుకే మనకు అది వినడానికి మనకి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇరిటేటింగ్ ఉంటది మ్యామ్ మనకి. సో ఇప్పుడు మనం దీని నుంచి ఎగ్జాంపుల్ నుంచి ఏమర్థం చేసుకోవాలి తెలుసా? ఏ వ్యక్తి అయితే తనలో తను హ్యాపీగా ఉంటారో, ఏ వ్యక్తి అయితే తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారో, ఏ వ్యక్తి అయితే తన సొసైటీలో పాజిటివ్ గా ఉంటారో, మంచి పనులు చేస్తూ ఉంటారో, ఏ వ్యక్తి అయితే తన నేచర్ తో హార్మోనీలో ఉంటారో, వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతారు. మనం క్లాస్ బిగినింగ్ లో కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండడం పాసిబుల్లా అని అడిగాం కదా. నో మ్యామ్, అవ్వదు మ్యామ్. కొన్ని కొంచెం Possible. పాసిబుల్ లేదు మ్యామ్. మనం మనుషులం, మనకి డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ అది మన ఫ్యూచర్ బట్టి ఉంటది మ్యామ్. మనకి ఫ్యూచర్ బట్టి ఉంటది. ఎస్, మనకి డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ ఆ సిచ్యువేషన్స్ నుంచి మనం ఎంత ఫాస్ట్ గా వెనక్కి వచ్చేస్తాం, ఎంత తొందరగా మళ్ళీ నార్మల్ అయిపోతాం అనేది మన ఎక్సలెన్స్ గురించి చెప్తుంది. మనం నిజంగా ఎక్సలెంట్ గా ఉంటే మనకి ఎవరైనా కోపం తెప్పించినా, ఎవరైనా బాధ తెప్పించినా 1 మినిటే వెంటనే తగ్గిపోతుంది. సో మీలో అందరూ నవ్వాలనుకుంటున్నారా? నవ్వాలనుకుంటున్నాం మ్యామ్. నవ్వాలనుకుంటున్నాం మ్యామ్. ఎస్, మీరే కాదు, చాలా మంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అవ్వాలనుకుంటారు, కానీ ఎలా అవ్వాలో తెలియదు. సో దానికి మనం ఏం చేయాలి అంటే సీక్రెట్ ఇక్కడే ఉంది. ఈ హార్మనీతో ఉంటే పాసిబుల్ అవుతుంది. ఆ హార్మనీతో ఎలా ఉండాలి, మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి, మన హెల్త్ బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి. ఇక్కడ చూడండి, తన సెల్ఫ్ తో తను ఎంత ప్రశాంతంగా ఉందో ఈ చైల్డ్ ఏం చేస్తుంది? మెడిటేషన్. యోగా. ఇది ఒక పద్ధతి. ఓకే, యోగా. ఎస్, మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంది. అవును, మన మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇలా మనం లోపల నుంచి హ్యాపీగా ఉండాలి అంటే మన లోపల 9 ఫీలింగ్స్ ఉండాలి. ఓకే, నవరసాలు. నవరసాలు వేరు నాన్న, ఇవి 9 ఫీలింగ్స్ వేరు. ఇవి మన జీవన్ విధిలో చెప్తారు. ఏంటో చూసేద్దాం చకచక. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రస్ట్, ఎష్యూరింగ్ హ్యాపీనెస్ ఫర్ ఆల్. అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు అని నమ్మడం. నిజంగా అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటారా? ఎవరైనా కావాలని ఏడవాలనుకుంటారా? అనుకోరు కదా. దెన్ రెస్పెక్ట్, రైట్ ఎవాల్యుయేషన్, అదర్స్ ఆర్ లైక్ మీ అనే రెస్పెక్ట్. ఓకే, క్లాస్ రూమ్ లో చాలా సార్లు నేను మా పిల్లలకి, మా స్టూడెంట్స్ కూడా చెప్తాను తెలుసా, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పొట్టిగున్నారనో, లేకపోతే నల్లగా ఉన్నారనో, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేకపోతే ఎత్తుపళ్ళు ఉన్నాయనో, లేకపోతే చూడడానికి డార్క్ కాంప్లెక్షన్, ఇలా ఏవో రకరకాల రీజన్స్ పిల్లల్ని డిస్క్రిమినేట్ చేస్తారు. దట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. I am suffering, ma'am. అందరినీ బులీ చేస్తే మ్యామ్ నేను అది సఫర్ అవుతున్నా మ్యామ్ స్కూల్లో, నాకు ఎత్తిపళ్ళు ఉండడం వల్ల. సో మెనీ ఆర్ సైలెంట్లీ సఫరింగ్. ఓకే, మనం ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే మన క్లాస్ లో ఉన్న 50 పార్టిసిపెంట్స్ లో ఎవరు కూడా వీళ్ళ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు. ఓకే, అండ్ మనం కూడా సఫర్ అవ్వకూడదు. వి షుడ్ ఫస్ట్ మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, అప్పుడు మనం వేరే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. ఓకేనా? కానీ ఒకవేళ చాలా మంది బులీ చేస్తారు కదా, వాళ్ళు రెస్పెక్ట్ చేయం కదా, మరి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ అవ్వాలా? వెరీ గుడ్ క్వశ్చన్. అలా బ్యాడ్ బిహేవియర్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా అనేది శ్రీవత్స అడుగుతున్నాడు. ఇవ్వాలి అవసరం లేదా? ఇవ్వాలి మ్యామ్, మనకి అవసరం లేదు. వాళ్ళు మార్చడానికి చూడాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వడం అంటే రండి కూర్చోండి కాఫీ తాగుతారా ఆ రెస్పెక్ట్ కాదు. అందరూ మనలాంటి వాళ్ళే అని ఆలోచించటం. మనం ఖచ్చితంగా ఎవరైనా బ్యాడ్ బిహేవియర్ చేసినప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యి హైయర్ పొజిషన్ లో ఉన్నట్టు కాకుండా, వాళ్ళు కానీ మనం వాళ్ళకి రెస్పెక్ట్ శ్రీవత్స క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనివ్వండి. ఎవరైనా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ కాకుండా కేర్ తీసుకోవాలి అందరికి.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, యు ఆర్ డూయింగ్ దిస్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్, విచ్ ఇస్ నాట్ గుడ్, అది నీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు, ఇలాంటి పని నువ్వు చేయకూడదు అని చెప్పాలి. మన వల్ల కాని పక్షంలో వాళ్ళు చెప్తే వినలేదనుకోండి, కేర్ చేయట్లేదనుకోండి, మనము కన్సర్న్డ్ పీపుల్ కి రిపోర్ట్ చేయాలి, టీచర్ కి కానీ మీ పేరెంట్స్ కి కానీ రిపోర్ట్ చేయాలి. అంతేగాని సైలెంట్ గా సఫర్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే మ్యామ్. థర్డ్ ఫీలింగ్ రిలేటెడ్. ఓకే మ్యామ్. ఏ ఓకేస్ చెప్పకండి నాన్న, మనకి క్లాస్ లో టైం లాగ్ అయిపోతుంది. ఓకేనా? జస్ట్ థమ్ చూపించాలి. దెన్ ఎఫెక్షన్, వీఆర్ ఆల్ రిలేటెడ్. నిన్న మనం పరిమళాదేవి మేడం చెప్పారు చూసారా, ఈ క్లాస్ స్టార్ట్ కాకముందు కూడా మనందరం కనెక్టెడ్ ఉన్నాము, వీఆర్ ఆల్ రిలేటెడ్ అని. అలాంటి ఫీలింగ్ అన్నమాట. ఎవరిని చూసినా మనం ప్రేమగా మాట్లాడాలి, మంచిగా పలకరించాలి. సో అలా చేస్తే మనకి ఎఫెక్షన్ ఉన్నట్టు. కేర్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్ వెల్ బీయింగ్. ఇక్కడ నేను జనరల్ గా మనం చూసే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం బస్లోనో ట్రైన్లోనో వెళ్తున్నాం. ఓకే, 3 సీటర్ 3 మెంబర్స్ కూర్చొని ఉన్నాం. ఓకే, ఎవరో వచ్చి నించున్నారు మన దగ్గర, ఇలా చూస్తున్నారు మనని. మనం ఏం చేస్తాం, జరిగి ప్లేస్ ఇస్తామా? అది 3 సీటరే కదా, ముగ్గురం కూర్చున్నాం, ఇంకా ప్లేస్ లేదు అని ఇలా కూర్చోండి. ఎలా కూర్చున్నాం అలాగే ఉంటాం. ఇప్పుడు రివర్స్, మనం బస్సులో లేదా ట్రైన్లో ఎక్కాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ముగ్గురు అట్లా ఇలా మంచి కాలు చెప్పుతే కొంచెం ప్లేస్ ఇవ్వచ్చు కదా అనిపిస్తుందా? అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. సో కేర్ అంటే ఏంటంటే అదర్స్ ఫిజికల్ వెల్ బీయింగ్ గురించి మనకి కొంచెం కన్సర్న్ ఉండడం. ఓకే, మనం ఉన్నప్పుడు ఒకలాగా, వేరే వాళ్ళకైతే ఒకలాగా అని కాకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మన తెలుగులో చెప్తుంటారు కదా, అలా ఉండాలి. అండ్ దెన్ గైడెన్స్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్ మెంటల్ వెల్ బీయింగ్. అంటే మెంటల్ అంటే పిచ్చి కాదు, మెంటల్ అంటే ఓకే సైకలాజికల్, అంటే మన మైండ్ లో ఉండే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యామ్, మైండ్ కి సంబంధించిన అని అర్థం. మెంటల్ వెల్ బీయింగ్ అంటే ఎవరైనా దేనికైనా బాధపడుతుంటే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి అది చాలా బాగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎవరైనా పిల్లలు ఒక పాపని టీస్ చేస్తున్నారు అనుకోండి, తను షార్ట్గా పొట్టిగా ఉందనో లేకపోతే ఇంకోటో, మనం వెళ్ళి ఏం వాళ్ళ బాధపడకు, వాళ్ళంటే మాత్రం ఏమైపోతుంది, మనం ఏంటో మనకి తెలియాలి, మన గురించి మనం హ్యాపీగా ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరు పాజిటివ్గా మాట్లాడారనుకోండి, అప్పుడు ఆ పాపకి ఏమనిపిస్తుంది, వాళ్ళ ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి మ్యామ్. అలా మన అవతల వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని దానికి రెస్పెక్ట్ ఇచ్చి కన్సర్న్ చూపిస్తే గైడెన్స్. అండ్ రివరెన్స్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అదర్స్. వేరే వాళ్ళు చేసిన మంచి పనులను గుర్తించడం, పొగడడం, ఎక్నాలెడ్జ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక శ్రీశరణి మంచి ఆన్సర్ చెప్పింది. అప్పుడు నేనేమన్నా, అరే భలే ఆన్సర్ చెప్పానా, ఇలా పెద్ద పిల్లలాగా భలే చెప్తున్నారు మీరు అన్నాను కదా. మీ లెవెల్లో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మీ క్లాస్ లో ఒక అమ్మాయి బర్త్డేకి మంచి కాస్ట్లీ ఫ్రాక్ వేసుకొని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనిపించాలి మనకి, ఏమనిపించాలి? అబ్బా నేను కూడా వేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది మ్యామ్. అలా అనిపిస్తుంది, బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేగాని చిచి అమ్మాయి ఫ్రాక్ ఇంత బాగుంది, అందరు ఇదే ఫ్రాక్, ఆమెనే చూస్తున్నారు, ఆమె ఫ్రాక్ ని ఎక్కడైనా చించేయాలి, ఏదైనా బబుల్ గా మతికించాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయా మీకు? థాట్స్ రావు కదా, కానీ కొంతమందికి వస్తాయని మనం అనుకుంటాం. బట్ దే ఆర్ హెల్ప్లెస్. వాళ్ళకి ఎవరు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. ఓకేనా? సో అవతలి వాళ్ళల్లో ఎక్సలెన్స్ ని మనం యాక్సెప్ట్ చేయటం, అందరూ మంచి వాళ్ళే అని నమ్మటము, వాళ్ళ గుడ్నెస్ మనం యాక్సెప్ట్ చేయటం. ఎవరైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయడం. నువ్వు ఎలా చేసావు, నాకు కూడా చెప్పవా, నేను కూడా నేర్చుకుంటాను. ఒక కొత్త విషయం, మంచి విషయం చేశారనుకోండి, ఏదైనా పజిల్ సాల్వ్ చేశారనుకోండి, ఏదైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఇందాక అంటే కొత్త కొత్త విషయాలు మన ఫ్రెండ్స్ ని తెలుసుకుంటామండి. ఎగ్జాక్ట్లీ, ఫ్రెండ్స్ నుంచి తెలుసుకోవాలి. ఎవరైనా మనకి తెలియని కొత్త విషయం ఏదైనా చేస్తుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడి నేర్చుకోవాలి. ఇందాక ఇప్పుడు ఫ్రాక్ నచ్చిన ఎగ్జాంపులే ఉందనుకోండి, నీ ఫ్రాక్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇవ్వాలి. నువ్వు ఎక్కడ కొనుక్కున్నా చెప్పవా, నేను కూడా నెక్స్ట్ బర్త్డేకి వెళ్ళి కొనుక్కుంటా అని అలా చెప్పాలి. అంతేగాని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా కంటెంట్. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మనకి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది మ్యామ్.
వెరీ గుడ్, దట్ ఈస్ ఎక్సలెన్స్. మనం హ్యాపీగా ఉంటూ అవతల వాళ్ళకి మంచి ఫీలింగ్స్ కలగజేయడమే ఎక్సలెన్స్. ఓకేనా? అండ్ గ్రాటిట్యూడ్ గురించి అయితే నిన్న మేడము పరిమళ మేడము వజ్రప్రసాద్ గారు మంచి సెషన్ ఇస్తున్నారు కదా మీకు. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ ఫీల్ అవ్వడం లోపల నుంచి. అబ్బా నేను ఇవాళ ఇలా ఉన్నానంటే ఫ్రెండ్స్ వల్ల, నా క్లాస్మేట్స్ వల్ల, నా సిబ్లింగ్స్ వల్ల, బ్రదర్స్ వల్ల, ఇలా ఇలా మనం అనుకుంటాం కదా. అలా ఎంత మనం అనుకుంటూ ఉంటే మనకు అంత బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే. అండ్ ఫైనలీ లవ్, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్. లవ్ అంటే ఏంటిది? అందరి పట్ల ప్రేమగా ఉండడం. ఎస్, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్. ఇవాళ రేపు సాడ్లీ మూవీస్ లో అంత లవ్ అని బ్యాడ్ థింగ్స్ చూపిస్తున్నారు, అట్రాక్షన్స్ గురించి చూపిస్తున్నారు. అది లవ్ కాదు. లవ్ అంటే నేను అందరితోటి రిలేటెడ్ అయి ఉన్న పర్సన్ని అని ఫీల్ అవ్వడం. ఈ విషయంలో నేను హిందీ టీచర్గా పనిచేశాను ఇంతకు ముందు. కబీర్ దాస్ది ఒక మంచి పోయం ఉంటుంది తెలుసా, అదంటే నాకు చాలా ఇష్టం. చెప్పనా మీకు? చెప్పండి. జగమువా పండిత్ భయా హోయ్, ఢాయి అక్షర ప్రేమక పఢేస పండిత్ హోయ్ అని చెప్తాడు ఆయన. అంటే ఇంత లావు పుస్తకాలు చదివి ఎవ్వరు పండితులు కాలేరంట. ఎవరు పండితులు అవుతారంట అంటే 2.5 letters ప్రేమ్. హిందీలో ప్రేమ్ అని రాస్తే 2.5 letters అవుతాయి. పాకి రావద్దు కదా, ప్రేమ్. సో ఈ 2.5 అక్షరాలు ఎవరికైతే మంచిగా అర్థమవుతాయో వాళ్ళే పండితులు అని చెప్పాడు ఆయన. కబీర్ దాస్ చదువుకోలే, కానీ ఎంత గొప్ప మాట చెప్పాడు చూసారా. అవును. సో ఆ 2.5 letters ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరూ పండితులైనట్టే. సో ఇవాళ మన క్లాస్ లో ఉన్న పిల్లలందరూ పండితులు అయిపోయినట్టే. ఏమర్థమైంది మీకు? ప్రేమ అర్థమైంది కదా, లవ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఎస్ మ్యామ్. అందరితోటి మంచిగా ఉండాలి, అందరికి మంచి ఫీలింగ్స్ కలిగించాలి, దట్ ఈస్ లవ్. సో లాస్ట్లీ అండ్ ఫైనలీ హార్మోనీ ఇన్ ద సొసైటీ అండ్ నేచర్. సో సొసైటీలో మనం మంచిగా ఉండాలి అంటే రైట్ అండర్స్టాండింగ్, ఎవరి గురించి చెడ్డగా ఆలోచించకూడదు. ప్రాస్పెరిటీ, అన్ని నాకే కావాలి అని ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించడం. ఇక్కడ ప్రాస్పెరిటీ అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న బాటిల్ ఎగ్జాంపుల్ చెప్తారు మనకి జీవన్ విద్యలో. ఖాళీగా ఉన్న బాటిల్ ఎన్ని నీళ్ళు పోస్తే నిండుతుంది? అది ఫుల్ గా పోస్తుంది. ఖాళీగా బేస్ కెపాసిటీ నిండుగా పోస్తే ఏమవ్వదు, బేస్ బాటిల్ ఫుల్లే అవ్వదు. సో మన మనసులన్నీ ఇప్పుడు అలా ఉన్నాయన్నమాట. మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని బట్టలున్నా, ఎన్ని ఉన్నా కూడా మనం వి డోంట్ ఫీల్ దట్ ఫుల్నెస్. లోపల ఇలా ఖాళీ పెట్టుకుంటున్నాం. సో అలా కాకుండా ఎప్పుడు మనకున్న దాంతో మనం హ్యాపీగా ఉంటే మనకు ఒక్కడికి ఇవ్వాలనిపిస్తుంది. ఉన్న దాంతో సరిపెట్టుకుంటేనే మనం నిజమైన లైఫ్ లీడ్ చేసినట్టు అంటారు కదా మామ. కంటెంట్మెంట్ అంటాం, సాటిస్ఫాక్షన్. లైక్ రతన్ టాటా మ్యామ్. అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో లైక్ రతన్ టాటా మ్యామ్. అమ్మా లైక్ రతన్ టాటా. దాంతో సాటిస్ఫై అవ్వాలి మ్యామ్. సో కో ఎగ్జిస్టెన్స్, మనం నేచర్ తో కలిసి ఉండడము. ఇక్కడ చూడండి, ఇది ఒక స్టూడెంట్ వేసినటువంటి పిక్చర్. ఎంత బాగా వేశారు చూసారా. చెట్లను నరకూడదు, పొల్యూషన్ ఆపేయాలి, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇవన్నీ మీకు స్కూల్లో సైన్స్ క్లాస్ లో, మ్యాథ్స్ క్లాస్ లో, సోషల్ క్లాస్ లో చెప్తారు కదా. సో నేను డీటెయిల్ గా చెప్పాను, బట్ ఒక 2-3 చిన్న పాయింట్స్ చెప్తున్నాము. తెలుగు క్లాస్ లో వచ్చింది మ్యామ్. అవును, అన్ని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నిట్లో చెప్తారు ఈ విషయాల గురించి. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ దట్ ఎ చైల్డ్ ఆర్ ఎనీ పర్సన్ షుడ్ హ్యావ్. సో అందుకనే దీని గురించి అందరు మాట్లాడతారు. సో చిన్న ఇప్పుడు మనకి డిజాస్టర్స్ అవన్నీ వచ్చేది ఎందుకంటే మనం బయట మొత్తం గార్బేజ్ పడేస్తాం కదా మ్యామ్, దాని వల్ల డిజాస్టర్స్ వస్తాయి మ్యామ్. అందుకే చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్ మెయింటైన్ క్లీన్లీనెస్ అని కూడా రాసింది. ఓకే. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెడ్యూస్, తగ్గించి వాడడం, ఎనర్జీ రిసోర్సెస్ తగ్గించి వాడడం. రీసైకిల్ ఆల్సో మెయిన్ మ్యామ్. ఒక 1 minute లో క్లోజ్ చేస్తాను అన్న, టైం అయిపోయింది కాబట్టి ఒక 1 minute వినండి చకచక. ఈ స్లైడ్ చెప్పి హోంవర్క్ చెప్పేస్తా, ఓకేనా? మళ్ళీ మీరు ఆడుకోవాలి కదా బయటకు వెళ్ళి, అవునా? సో 1 minute లో క్లోజ్. ఇక్కడ రెడ్యూస్ అంటే తక్కువగా వాడడం, అంటే మనం ఒక రూమ్ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ లైట్ ఆఫ్ చేయడం కావచ్చు. రీయూస్, మనం వాడినటువంటి వాటర్, అంటే బట్టలు ఉతకడానికి వాడిన వాటర్, తర్వాత మనం ఇంకా ఏమైనా ఇది పోయడానికి వాడడం కావచ్చు. రీసైకిల్ అంటే వస్తువుల్ని రీసైకిల్ చేసే వాళ్ళకి ఇవ్వడం,
ఎక్కువగా ఏమంటారు ఇప్పుడు పేపర్ కావచ్చు, పేపర్ మెటీరియల్ కావచ్చు, ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు, రీసైక్లింగ్ యూనిట్స్కి ఇవ్వటము, నీట్నెస్ మెయింటైన్ చేయటము, వాటర్ని సేవ్ చేయటం, ఎక్కడన్నా ట్యాప్స్ డ్రిప్ అవుతుంటే చెప్పడము, వెంటనే రిపేర్ చేయించడము, సో ఎనర్జీని కన్జర్వ్ చేయడం. చెప్పా కదా ఇందాక, రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ లైట్ ఆఫ్ చేయటము, అనవసరంగా ఏవి ఆన్ చేయకుండా. Yes. అలాగే ఎనర్జీ కన్జర్వేషన్ లో మనకి ఇంపార్టెంట్ అంటే చిన్న చిన్న విషయాలకే బైక్లు కార్లు తీయకుండా చక్కగా నడిచి వెళ్ళటము, సైకిల్ మీద వెళ్ళటము, మన ఇంటి చుట్టుపక్కల ప్లాన్స్ మెయింటైన్ చేయడం, ఇవి మనం చేయగలిగిన పనులు. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సెట్ అవుతాయి మ్యామ్. ఎస్ ఎస్ జయేష్. ఫైనల్ స్లైడ్ మీ హోంవర్క్. మీకు చాలా ఈజీగా ఇష్టంగా ఉండే హోంవర్క్ ఇస్తున్నాను, బట్ చాలా ఇంపార్టెంట్ హోంవర్క్. ఏంటి అంటే ఇవాళ మీరు ఆలోచించి ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. ఒకదానికి ఒకటి అంటే 4 రిజల్యూషన్స్. రిజల్యూషన్ మీన్స్ ఎ డిసిషన్ అబౌట్ సంథింగ్ టు బి డన్. ఏదైనా చేయడానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని, చేయడానికి సంబంధించిన నిర్ణయాన్ని రిజల్యూషన్ అంట. జనరల్గా బర్త్డే వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు అందరు రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా. ఏ న్యూ ఇయర్ వచ్చింది, రేపటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటారు. 5 days చేస్తారు, మానేస్తారు. అలా కాదు, మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ఈజీగా ఉండే ఒక్క రిజల్యూషన్ తీసుకోండి. మీ సెల్ఫ్ గురించి ఒక్క రిజల్యూషన్. ఎగ్జాంపుల్కి మీరు రోజు 6:30కి లేస్తే ఒక పావుగంట ముందు లేవడం కావచ్చు, లేకపోతే ఒక 9 సూర్య నమస్కారాలు చేయడం కావచ్చు, ఒక 5 minutes బ్రీదింగ్ చేయడం కావచ్చు. మీ బాడీకి, మీ సెల్ఫ్కి పనికొచ్చేది, మీకు ఏది నచ్చితే అది చేయండి. ఎక్సర్సైజ్ చేయడము, మీకు డ్రాయింగ్ ఇష్టమైతే రోజు ఒక డ్రాయింగ్ వేయడం, ఏదైనా కావచ్చు. మ్యామ్ అయితే ఇప్పుడు నేను రోజు మార్నింగ్ 5:30కి లేస్తాను మ్యామ్. ఫిక్స్ అవ్వాలి, ఖచ్చితంగా చేయాలి, మీకు ఉపయోగపడే పని. మీ ఇష్టం, మీకు ఇష్టమైన ఫ్యామిలీ గురించి. మ్యామ్ ఇప్పుడు రిజల్యూషన్ ఈ 4 వాటి గురించి తీసుకోవాలా? ఒక్కొక్క డైమెన్షన్ గురించి ఒక్కొక్క రిజల్యూషన్. మీ సెల్ఫ్ కాకుండా మీ ఇష్టమైన రిజల్యూషన్, నేను చెప్పేవనేం లేదు. ఓకేనా? కానీ మీ పేరెంట్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ కావాలి. అరే భలే చేస్తున్నావు నువ్వు కన్సిస్టెంట్ గా అని. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మనం చిన్న హ్యాబిట్ అయినా సరే రోజు చేస్తే అది గ్రేట్ హ్యాబిట్ అయిపోతుంది. సో చిన్న విషయం అనుకోండి, ఈజీగా చేసేది అనుకోండి, కానీ రోజు చేయండి. ఓకేనా? అండ్ ఫ్యామిలీ గురించి ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. మమ్మీ డాడీకి హెల్ప్ చేసే విషయం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏమైనా సర్దే విషయం కావచ్చు, మమ్మీ బట్టలు ఉతికిన తర్వాత తెచ్చి పెట్టడము, లేకపోతే మడత పెట్టడము, లేకపోతే ఏమైనా అల్మిరాస్ క్లీన్ చేసుకోవడము, మీ ఇష్టం. మీ మమ్మీకి రోజు కూరగాయలు హెల్ప్ చేయడము, తెచ్చి పెట్టడము, లేకపోతే మీ ఇష్టం, మీకు ఏదనిపిస్తే అది. ఓకేనా? రోజు 10 minutes మమ్మీతో మాట్లాడడము ది బెస్ట్. నాకు తెలిసి ఈజీ అండ్ ది బెస్ట్, మదర్తో కానీ ఫాదర్తో కానీ. సో అట్లా మీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకోండి, కానీ రాయండి. ఓకేనా? రాయాలి, ఫిక్స్ అవ్వాలి, ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సొసైటీ గురించి, మీ చుట్టుపక్కల సొసైటీస్ గురించి, చుట్టుపక్కల కమ్యూనిటీ గురించి, నైబర్స్ కి సంబంధించింది కావచ్చు. ప్రతిరోజు మా నైబర్ని నేను ఖచ్చితంగా ప్రేమగా మాట్లాడతాను. ఇలా ఏదైనా చిన్న రిజల్యూషన్ కావచ్చు. ఓకే, మీ చుట్టుపక్కల కమ్యూనిటీని నీట్గా ఉంచుకోవడం కావచ్చు, ఏమైనా షేర్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ దెన్ నేచర్కి పనికొచ్చేది, ఎన్విరాన్మెంట్కి పనికొచ్చేది ఒక చిన్న రిజల్యూషన్. నాకు తెలిసి ఇందులో ఇంపార్టెంట్ ఈజీ ఏం చేయొచ్చు అంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళడం. అసలు పాలిథిన్ మానేస్తే సగం ప్రాబ్లమ్స్ పోతాయి కదా, తెలుసు కదా మీకు. సో ఇలా ఈజీగా ప్రాక్టికల్గా ఫాలో అయ్యే విధంగా మీరు 4 రిజల్యూషన్స్ ప్లాన్ చేసి రాయాలి. రాస్తారా? ఎస్ మ్యామ్. రాస్తాము, పాటిస్తాము కూడా. ఎస్ మ్యామ్. పాటించేవే రాయాలి, అప్పుడే రిజల్యూషన్స్ అయిపోతాయి, లేకపోతే ఓన్లీ ప్లాన్స్ అవుతాయి. మేము పాటిస్తాం, రాస్తాం, రెండు వి ఎండ్ అప్ ద సెషన్. సో వజ్రప్రసాద్ గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? ఎండ్ చేద్దామా? బాయ్ మ్యామ్. Thank you for the session, ma'am. పోస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. గ్రూప్ లో పోస్ట్ చేసేద్దాం ఇప్పుడే. హోంవర్క్ స్లైడ్ ఫోటో పెడతాను నేను, 4 రిజల్యూషన్స్. ఒకసారి మళ్ళీ ఆడియో మెసేజ్ కూడా పెడతాను, ఒక 4-5 members. Bye ma'am. Thank you for the session. ఓకే మ్యామ్. Thank you for the session. Have nice నిలబడుతుంది. Bye ma'am. Thank you. Have a great day. Bye bye. Enjoy.